అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సహోదరులారా, ఇవాల్టి వీడియోలో మీకు పండుగ నమాజ్ ఈదుల్ అజహా బక్రాయిద్ పండుగ నమాజ్ ఎలా చదవాలో నేను చెప్తాను. చాలా మందికి తెలియదు, కొందరికి తెలిసి ఉండొచ్చు, కానీ చాలా మందికి తరీకా అనేది తెలియదు. అయితే మిత్రులారా చూడండి, రమదాన్ పండుగ నమాజ్ మరియు బక్రాయిద్ పండుగ నమాజ్, ఈ రెండు నమాజ్లు ఒకే విధంగా సేమ్ ఉంటుంది, కానీ ఒక నియత్ కాడ డిఫరెన్స్ ఉంటుంది. సరేనా? నియత్ చేసే విధానం వేరే ఉంటుంది, ఇక బాకీ మొత్తం తరీఖా మొత్తం ఒకేలాగా ఉంటుంది. సరేనా? అది కూడా 2 రకాతులు ఉంటుంది. రంజాన్ పండుగ నమాజ్ కూడా 2 రకాతులు ఉంటుంది, ఈ బక్రాయిద్ పండుగ నమాజ్ కూడా 2 రకాతులే ఉంటుంది. సరేనా? అయితే మొట్టమొదటగా మీరు జానిమాజ్ పైన నిల్చున్నప్పుడు మీ పైజామా ఉంటుంది కదా, నమాజ్కు మీరు నిల్చున్నప్పుడు ఈ యొక్క మీ పైజామా అనేది దీనికి పైన ఉండాలి. సరేనా? ఈ బొక్క ఉంది కదా, దీనికి పైన ఉండాలి, దీని కింద ఉండకూడదు. అది లేడీస్కు ఉంటుంది, లేడీస్కు మొత్తం కప్పబడి ఉంటుంది, కానీ మగవారికి దీనికంటే పైన ఉండాలి. సరేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సరేనా? ఈ విధంగా మీరు నిలబడిన తర్వాత మీరు నియత్ అనేది మనసులో చేసుకోండి. నేను ఈదుల్ అజహా నమాజ్ చదువుతున్నాను, మై ఈదుల్ అజహాకి నమాజ్ పఢ్ రహా హూ అని మీరు నియత్ అనేది లోపటిని మనసులో చేసుకోండి. మనసులో చేసుకున్న దాన్నే నియత్ అంటారు. సరేనా? నోటితో చేయనవసరం లేదు, మీరు మనసులో చేసుకోండి. మై ఈదుల్ అజహాకి 2 రకాత్ నమాజ్ పడతాను, అంతే, అయిపోయింది, మీ నియత్ అయిపోయింది. సరేనా? ఈ విధంగా నియత్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఇమాం సాబ్ గారు ఏం చేస్తారు, మొట్టమొదటగా అల్లాహు అక్బర్ అంటారు. మీరు కూడా అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకోవాలి. సరేనా? ఈ విధంగా కట్టుకోండి. ఈ నాభి ఉంది కదా, నాభి కింద ఈ విధంగా మీరు కట్టుకోండి. కట్టుకున్న తర్వాత ఇమాం సాబ్ గారు సనా చదువుతారు, మీరు కూడా సనా చదవాలి. సరేనా? సనా ఏంటిది? సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబారక ఇస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ గైరు. ఈ సనా మీరు చదివిన తర్వాత ఇమాం సాబ్ గారు మళ్ళీ ఏం చేస్తారు అంటే అల్లాహు అక్బర్ అంటారు ఈ 2 తక్బీర్లో. సరేనా? మీరు కూడా అల్లాహు అక్బర్ అని చేతులు వదిలేయాలి. మళ్ళీ ఇమాం సాబ్ గారు మళ్ళీ అల్లాహు అక్బర్ అంటారు, మీరు కూడా అల్లాహు అక్బర్ అని చేతులు వదిలేయాలి. మళ్ళీ ఇమాం సాబ్ గారు మళ్ళీ అల్లాహు అక్బర్ అంటారు, మీరు కూడా అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకోవాలి, 3వసారికి కట్టుకోవాలి. సరేనా? ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఇమాం సాబ్ గారు సూరే ఫాతిహా చదివిస్తారు. సరేనా? మళ్ళీ ఇంకో వేరే సూరా కూడా చదివిపిస్తారు. చదివించిన తర్వాత అల్లాహు అక్బర్ అని రుకులో పోతారు. ఈ విధంగా అల్లాహు అక్బర్ అని పోయిన తర్వాత సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం 3 సార్లు లేదా 5 సార్లు చదవండి. చదివిన తర్వాత ఇమాం సాబ్ గారు మళ్ళీ సమీ అల్లాహు లిమన్ హమిదా అని లేస్తారు. మీరు రబ్బనా లకల్ హమ్దు అనండి. ఆ తర్వాత ఇమాం సాబ్ గారు అల్లాహు అక్బర్ అని సజ్దాలో పోతారు, మీరు కూడా సజ్దాలో పోండి అల్లాహు అక్బర్ అని. ఈ విధంగా పోయిన తర్వాత సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా 3 సార్లు లేదంటే 5 సార్లు చదవండి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని లేవండి, రబ్బికి ఫిల్లి చదవండి 2 సార్లు. మళ్ళీ సజ్దా చేయండి అల్లాహు అక్బర్ అని, సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా 3 సార్లు లేదా 5 సార్లు. ఈ విధంగా చదివిన తర్వాత ఇమాం సాబ్ గారు మళ్ళీ అల్లాహు అక్బర్ అని లేస్తారు, మీరు కూడా అల్లాహు అక్బర్ అని లేవండి. లేచిన తర్వాత మళ్ళీ ఇమాం సాబ్ గారు సూరే ఫాతిహా చదివిస్తారు, మళ్ళీ వేరే సూరా కూడా చదువుతారు. ఆ తర్వాత రుకులో పోయే ముందు ఇమాం సాబ్ గారు ఏం చేస్తారు అంటే అల్లాహు అక్బర్ అని అంటారు, మీరు కూడా అల్లాహు అక్బర్ అని తక్బీర్ చేతులు వదిలేయండి. 1 మళ్ళీ 2 సార్లు కూడా మళ్ళీ ఇమాం సాబ్ గారు అల్లాహు అక్బర్ అంటారు, మీరు కూడా అల్లాహు అక్బర్ అని చేతులు వదిలేయండి. మళ్ళీ 3వసారి కూడా ఇమాం సాబ్ గారు అల్లాహు అక్బర్ అంటారు, మీరు కూడా అల్లాహు అక్బర్ అని చేతులు వదిలేయండి. 4వసారి ఇమాం సాబ్ గారు అల్లాహు అక్బర్ అంటారు, కానీ చేతులు ఎత్తరు. సరేనా? చేతులు ఎత్తకుండానే అల్లాహు అక్బర్ అని రుకులో పోతారు 4వసారి. ఇది గుర్తుపెట్టుకోండి, 4వసారి అల్లాహు అక్బర్ అని రుకులో పోతారు, మీరు కూడా అల్లాహు అక్బర్ అని రుకులో పోండి, చేతులు ఎత్తకుండా. సరేనా? రుకులో పోయిన తర్వాత సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం 3 సార్లు లేదా 5 సార్లు చదివి సమీ అల్లాహు లిమన్ హమిదా, మీరు రబ్బనా లకల్ హమ్దు అనాలి. ఆ తర్వాత మళ్ళీ 2 సజ్దాలు చేయండి, అల్లాహు అక్బర్ అని, సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా, అల్లాహు అక్బర్, రబ్బికి ఫిల్లి అల్లాహు అక్బర్, సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా, అల్లాహు అక్బర్ అని కూర్చోండి. కూర్చున్న తర్వాత అత్తహియాత్ చదవాలి. నేను ఆల్రెడీ వీడియో చేశాను, అత్తహియాత్ దురూద్ షరీఫ్ దుఆయ్ మాసూరా, ఈ యొక్క వీడియో చేశాను. మీకు గుర్తు లేకపోతే ఆ వీడియో చూసుకొని కూడా నేర్చుకోండి. సరేనా? అత్తహియాత్ చదవండి. కూర్చున్న తర్వాత అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైకా అయ్యుహన్ నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహి సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు. అష్హదు అల్లా అన్నప్పుడు ఈ వేలు ఉంది కదా, ఇది లేబట్టండి. ఇల్లల్లాహు అన్నప్పుడు దించండి. సరేనా? ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. ఆ తర్వాత దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా అలి ముహమ్మదిన్ కమా సల్లైత
అలా ఇబ్రాహిమ వఅలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుం మజీద్ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహిమ వఅలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుం మజీద్. ఆ తర్వాత దుఆ మాసూరా చదవండి. అల్లాహుమ్మ ఇన్నీ ظلمت నఫ్సీ ظుల్మన్ కసీరన్ వలా యగ్ఫిరు దునూబ ఇల్లా అంత ఫగ్ఫిర్ లీ మగ్ఫిరతం మిన్ ఇందిక వర్హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్ రహీం. సరేనా? ఈ విధంగా చదివిన తర్వాత ఇమాం సాబ్ గారు సలాం చదువుతారు. అస్సలాము అలైకుం వరహమతుల్లా అని చెప్తారు. మీరు కూడా అస్సలాము అలైకుం వరహమతుల్లా అని ఈ విధంగా చూడండి. ఇటు చూడండి, అటు ఇటు చూడకండి. ఇక్కడ కింద ఇక్కడ భుజాల వైపు చూడండి. అస్సలాము అలైకుం వరహమతుల్లా. మళ్ళీ ఇటువైపు అస్సలాము అలైకుం వరహమతుల్లా అని ఇటు చూడండి. సరేనా? ఈ విధంగా సలాం చేసిన తర్వాత నమాజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇమాం సాబ్ గారు ఖుత్బా ఇస్తారు. ఆ తర్వాత దువా చదువుతారు. సరేనా? ఈ విధంగా ఈదుల్ అజ్హా బక్రాయిద్ పండుగ నమాజ్ ఉంటుంది. సరేనా? ఈ విధంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. సరేనా? ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.